హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వంటలు ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఐటెం చేసుకుందాము. నేను ఇప్పి చేస్తున్నాను. దానికోసం 4 పీసెస్ తీసుకున్నాను ఇప్పివి. అలాగే సన్నగా ఆనియన్ తరుపుకున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర తరుపుకున్నాను. దాని ఇప్పిది మసాలా వేసుకున్నాను, సాల్ట్. మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యాగీని ఉడికించి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఇవంతా వేసుకొని తర్వాత వేసుకుందాం. నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఆనియన్ వేసుకున్నాము. అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకొని వేయించుకుందాం. ఓకే అండి, కాస్త వేగాలి, బాగా కలిపేసుకుందాం. కాస్త వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కాసేపు ప్లేట్ పెట్టి వేసుకుందాం. ఓకే అండి, ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికేసాయి ఇవన్నీ బాగా. ఉప్పు తగినంత వేసుకుందాము. ఒక స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే ఉప్పు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి సరిపోతుంది. ఓకే అండి, క్యారెట్ అంతా వేగేసింది కదా, ఇప్పుడు మనం ఇప్పి మసాలా వేసుకుందాము. నేను 4 ప్యాకెట్లు తీసుకున్నాను, 4 పీసెస్ తీసుకున్నాను కదా ఇప్పి. అలాగే తరిగిన కొత్తిమీర వేసుకుందాం మనం. ఓకే అండి, కలిపేసుకున్నాము. ఓకే అండి, కొంచెం కారం తక్కువ ఉంది, కొద్దిగా కారం పొడి వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇప్పి వేసుకొని కలిపేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇప్పి వేసుకుందాం. నేను ముందుగా ఉడికించి చన్నీళ్ళు వేసుకొని తీసి పక్క పెట్టుకున్నాను. ఎక్కువ మెత్త కాకుండా ఉంటుంది చన్నీళ్ళు వేసుకోవడం వల్ల. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఓకే అండి, ఇంత బాగా మిక్స్ చేసుకుందాము, మసాలా అంతా మ్యాగీకి పట్టేటట్లా. ఓకే అండి, రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది. ఓకే, చూశారు కదా, ఇది ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.